నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా మిత్రులారా. హోంమంత్రి శాఖ ఎవరి దగ్గర ఉంది ప్రస్తుతం తెలంగాణలో? సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఆ పోలీసు శాఖ మీద పడుతున్న శాసనసభ్యుడు ఎవరున్నారు? ఎవరో ప్రతిపక్ష నాయకుడు కాదు, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన శాసనసభ్యుడు తోట లక్ష్మీకాంతరావు పోలీసు శాఖ మీద, పోలీసుల పనితీరు మీద పూర్తిగా గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాకుండా వారు చేసిన తప్పులు కూడా ఎండగడుతున్నారు. మరి ఎక్కడ చెడిందో ఏమో అర్థం అవుతలేదు. ఆయన అంటున్నాడు, నేను ఇసుక ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఈ ఇండ్ల ఇసుక కోసం నేను ఇది చేస్తుంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు పోలీసులు అని అంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? ప్రభుత్వం మీది, మీరు ఏమైనా చేయొచ్చు. ఎక్కడో చెడింది ఎమ్మెల్యే గారు, మీకు పోలీసు శాఖకు ఎక్కడో చెడింది, గట్టిగా చెడింది. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి పక్కనే కూర్చుని బాన్స్వాడ నియోజకవర్గంలో ఘాటుగా విమర్శించారు. పోలీసు శాఖకు విమర్శించారు, మరి కామారెడ్డి పోలీసులకు ఎండగట్టారు. అక్కడే చెడింది. ఎంతగా చెడిందంటే ఈరోజు తెలంగాణలో ఏ ఎమ్మెల్యేకు జరగని అవమానం మీకు జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేకు ఎస్కాట్ ఇచ్చారు, ప్రభుత్వం ఎస్కాట్ ఇచ్చింది. మీకు ఎస్కాట్ ఇచ్చి ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసేసుకున్నారు, తొలగించారు. ఇది మీకు అవమానం కాదా? మీ హల్చల్ అంతా పోలీస్ శాఖ మీదే ఉంది. నేను దగ్గర 3 ఏళ్ల నుంచి చూస్తున్నా కదా, మీ పెద్దరికము, మీ రుబాపు, మీ డామినేషను పోలీసు శాఖని అండగా తీసుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు నడిపించారు ఎన్ని రోజులు. కానీ ఇప్పుడు మీ ఎస్కార్టే తొలగించారు అంటే మీరు ఒంటరి అయ్యారన్నమాట. కానీ నాకు ఒకటి అర్థంగా అవుతలేదు లక్ష్మీకాంతరావు గారు, అందరితోటి పెట్టుకుంటున్నారు. మీది సమాజ్ అయితే లేదు, నాకైతే సమాజ్ అయితే లేదు. వచ్చి రాగానే కార్యకర్తలతో పెట్టుకున్నారు, పెద్ద నాయకులు, జిల్లా మండల స్థాయి నాయకులతో పెట్టుకున్నారు. వాళ్ళని పక్కన పెట్టేసి ఇంకెవరో కొత్త వాళ్ళని దగ్గర తీసుకున్నారు. వాళ్ళని కూడా మాట వినే పొజిషన్లో లేరు. సీనియరు మీకు తోడుగా ఉండి మీకు సలహా ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పుడు పక్కన పెట్టారు. మీ గన్మ్యాన్లను కూడా, పాత గన్మ్యాన్లను కూడా పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని ఇది చేశారు. మీ పిఏని కూడా నమ్మలేదు. మీ దగ్గర నమ్మకంగా పనిచేసే ఎవరైనా సరే వాళ్ళని పక్కన పెట్టేసి ఇంకా కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. మీ వ్యవహారం విచిత్రంగా ఉంది ఎమ్మెల్యే గారు. నాకైతే అర్థమైతే లేదు. ఎందుకు అంటే, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఒక మాట అన్నారు, నాకు బాగా గుర్తుంది. ఎస్కాట్ తొలగించగానే నేను జుక్కల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా ఎందుకు అంటే, నేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన, నేను సంపాదించుకోవడానికి రాలేదు, నాకు ఎస్కాట్ అవసరం లేదని. ఏం మాట చెప్పారు అంటే, మీరు సెకండ్ గాంధీ, జుక్కల్ కాన్స్టిట్యున్సీకి ఒక గాంధీ వచ్చిండు అంటే నాకైతే బండర్ అనిపిస్తుంది. అది నిజం చెప్పాలా ఎమ్మెల్యే గారు, ఏదైనా నిజం చెప్పాలా. ఏం ఆశించకుండా మీరు ఎవరికి టికెట్ ఇస్తలేరు, ఏం ఆశించకుండా బిచ్చుకుంద మున్సిపాలిటీ చైర్మన్ని నియమించారు. ఎవరి దగ్గర ఏమి ఆశించడం లేదు. మీకు అసలు ఆ ఇసుక ఎన్నికల కూడా ఒక చరిత్ర ఉందని చెప్పుకుంటారు.
మీ దగ్గర పనిచేసే వాళ్ళు, మీ దగ్గర మీకు చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళే చెప్తారు. అది ఏమేమి జరిగింది, మీ మీ పార్టీలోనే ఒక సీనియర్ నాయకుడు ఎట్లా పడ్డాడు, మీకు కాకుండా ఆయనకు కాకుండా హోల్డ్ పెట్టేసారు. ఇసుక దందా నడిపించకుండా ఇది చేసారు. దాంట్లో నాకు తెలిసినంత వరకు మీకు ఖర్చులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసింది. మీరు అంటారు నేను నిస్వార్థంగా పనిచేస్తున్నా, నేను ప్రజాసేవ చేయడానికే నేను రాజకీయాల్లో వచ్చినాను. చాలా గొప్ప విషయమే మాట్లాడారు. మీలాంటి గొప్ప గొప్ప నాయకులు ఉంటే జుక్కలు చేసిన పుణ్యం అనుకుంటా నేను. మీకు ఇది కూడా పెద్ద దెబ్బనే. పోలీసు శాఖ మీపై, మీ నడవడికపై, మీ మాటల్లో తీరుపై గుర్రుగా ఉన్నారంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ రుబాబ్ ఎవరి మీద? పోలీసు శాఖ ఉందనే కదా మంచి 50 ఎకరాల పట్టేదారులు ఉన్న ఈ కాంగ్రెస్కు ప్రాణం ఇచ్చే సెకండ్ లీడర్లని పక్కన పెట్టి వాళ్ళను ఎడాపెడా తిట్టేస్తున్నారంటే మామూలు విషయమా? ఎవరు చేయరు, ఆ ధైర్యమే చేయరు. మీరు ఎందుకు చేస్తారు? పోలీసు శాఖ ఫోన్ చేసి చెప్పగానే కేసు బుక్ అవుతుంది. వాళ్ళు చెప్పి ఏడ్చిరు. అమ్మో, తోట లక్ష్మీకాంతరావు తోటి పెట్టుకోవద్దురా నాయన, చాలా డేంజర్ మనిషి, ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు, ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది, ఆయన చేతిలో పోలీసు శాఖ ఉంది, ఆయన చెప్పగానే కేసులు బుక్ అవుతాయి. తర్వాత పిచ్చి కుక్కలాగా మొత్తము పోలీస్ స్టేషను, కోర్టు తిరగాల్సి వస్తుంది. ఆయనతోటి పెట్టుకోవద్దు అని అన్న రోజులు ఇప్పుడు లేకుండా పోతున్నాయా అనిపిస్తున్నది. ప్రతి ఒక్కరితోటి పెట్టుకోవడమే మీ స్టైల్లో ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీ లోపల జర్నలిజము చాలా లౌక్యంగా ఉంటారు, బాగా తెలివిగా మాట్లాడతారు, తెలివిగా వ్యవహరిస్తారు, రాజకీయాల్లో చాలా దూసుకుపోతారు, పైన ఏది కనబడనియకుండా మంచి పద్ధతిగా తీసుకుపోయి అందరినీ దగ్గర తీసుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, మిమ్మల్ని కూడా బాగా లైక్ చేసే ప్రజలు జై జై అనుకుంటూ తిరుగుతారు అని నేను అనుకున్నా. కానీ మీ ప్రవర్తన, మీ వ్యవహార శైలి, మీరు అందరినీ దూరం పెట్టుకుంటున్నారు, నాకు అర్థమవుతలేదు. విచిత్రం ఏంటంటే మీకు బండబూతులు తిట్టిన వాళ్ళని, గాంధీ భవన్ దగ్గర పోయి పిచ్చిగా తిట్టిన వాళ్ళని దగ్గర తీసుకున్నారు, మీకు గెలిపించిన వాళ్ళని, మీ గెలుపు కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళని దూరం పెట్టేసారు. వారే వాహ్, ఏం తెలివి! నిజంగా రాజకీయం అంటే మీ నుంచి నేర్చుకోవాలా తోటగారు. చాలా చెప్పాలని ఉంది, గట్టిగా చెప్పాలని ఉంది, కానీ ఆగుతున్నాయి. ఇంకా రోజులు చాలా ఉంటాయి కదా, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరేమన్నారు? నేను ఎస్కాట్ కోసం రాలేదు, నాకు ప్రజాసేవ అవసరము, నాకు పోలీసులు అవసరం లేదన్నారు. పోలీసు శాఖ పనితీరు మీద విరుచుకుపడుతున్నారు. మీరు పోలీసులని వాడుకోకపోతే, పోలీసులకు ఫోన్లు చేసి కేసులు బనాయించకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక 6 నెలల లోపల మీకు తెలిసిపోతుంది. ఆ పోలీసుల రుబాబ్ మీదనే పోలీసుల శాఖ భయపెట్టించి పోలీసు కేసులు బయట పెట్టించే కదా మీరు హీరోగా ఇదైపోయారు. చేస్తున్నది మీరు తప్పు. ఎవరిని నమ్ముతలేరు, నీడకు కూడా నమ్ముతలేరు, మిమ్మల్ని గెలిపించిన వాళ్ళని నమ్ముతలేరు, మీకోసం పాటుపడ్డ వాళ్ళని నమ్ముతున్నారు, మీ గెలుపుల్లో డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళని నమ్ముతలేరు, మీ ప్రతిదీ మీకు అండంగా ఉన్న అమాయకులని కూడా నమ్ముతలేరు. మీ ముందు ఏదైనా కనబడితే అది డౌట్ఫుల్గా చూస్తున్నారు, మీ ఫేస్లో కనబడుతుంది.
మీ ఫేస్ చూసినా నేను ఎక్కువ చాలాసార్లు చూడలేదు, 1-2 సార్లు ఒక ఫంక్షన్లలో చూసిన జుక్కల్లో. మీరు ఏదైతే స్టేజ్ మీద కూర్చుంటారో అక్కడ లీనమైపోరు. ఆ స్టేజ్ మీద ఏం మాట్లాడాలా, ఎట్లా ఉండాలా, ప్రజల లోపల ఎట్లా లీనమైపోవాలా అనేది లేదు. ఇట్లా చూస్తారు. ఇదే ఎక్కడ ఏముందో, ఎక్కడ ఏమవుతుందో భయం మీ ఫేస్లో భయం, మీ కంట్లలో భయమైన చక్రాలు తిరుగుతున్నాయి. అర్థమైందా? మీరు జర్నలిస్టు, మీరు మారాలా అని చెప్తున్నా. మారకపోతే ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది. చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది. ప్రతి గ్రామానికి పోతున్నారు. అంగన్వాడీ అని, ఇది అని అన్ని ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు. అంతవరకే, కంప్లీట్ కాలేదు. ఎన్నో దగ్గర స్టార్ట్ కూడా కాలేదు. ఎందుకు అంటే మీకు చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తున్నది. నా దగ్గర ఫండ్స్ లేవు, నా ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవు, నేను ఏం చేయలేను అని చెప్పుకోలేకపోతున్నారు. కానీ ప్రజల్లో ఈయన ఎందుకు చేస్తలేరు అనేది ఒక డౌట్ క్రియేట్ అవుతున్నది. మీకు ఒక మంచి ఆప్షన్, మీకు ఒక మంచి జరుగుతున్నది ఏంటంటే ఈ ప్రతిపక్ష నాయకులు గాండుగాళ్ళు ఉన్నారు మన దగ్గర. జుక్కల్ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు హిజడాగాళ్ళు ఉన్నారు, హిజడాగాళ్ళు. అందుకే మీరు నడిపిస్తున్నారు. లేకపోతే మిమ్మల్ని డ్యాన్ చెప్పిస్తుండే ఎవరన్నా. లీడర్ అంటే పవర్ఫుల్ లీడరు, జనాలకు నమ్ముకున్న లీడరు ఉంటే ప్రతి అడుగున మీరు తప్పులు లెక్క పెడుతుండే. అది చేయడం లేదు. అందుకే అదృష్టవంతులు అంటున్నా. నమస్కారం.